తుళ్లూరు కేంద్రంగా ఏపీ రాజధాని భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 27 మంది డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో భూ సమీకరణ చేస్తున్నాయి అధికార బృందాలు. ఒక్కో బృందంలో 2 తహసీల్దార్లు, 2 డిప్యూటీ తహసీల్దార్లు, 2 సర్వేయర్లు, 1 సర్వే అధికారి ఉన్నారు. భూ సమీకరణలో పాల్గొంటున్న రెవెన్యూ అధికారులకు సిఆర్డీఏ చట్టంపై అవగాహన కల్పించేందుకు గుంటూరు జెడ్పీ ఆఫీసులో ఇప్పటికే శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 1000 నుంచి 1400 ఎకరాల్లో భూ సమీకరణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి. గుంటూరు రాజధాని ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందా? రైతుల స్పందన ఎలా ఉంది? వరప్రసాద్, గుంటూరు జిల్లా కేంద్రంగా అంటే తుళ్లూరు కేంద్రంగా ఏపీ రాజధాని ఆవిర్భావం చెందే ప్రక్రియకు ఈ రోజు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. భూ సమీకరణ ద్వారా ఏదైతే రైతుల దగ్గర ఉన్నటువంటి భూములు సేకరించేందుకు అధికారులను రంగంలో దించింది. 27 మంది డిప్యూటీ కలెక్టర్లను బృందాలుగా ఏర్పాటు చేస్తూ వాళ్ళని టీం లీడర్లుగా నియమించింది ప్రభుత్వం. ఈ టీంలో ఒక్కొక్క టీంలో మనం చెప్పినట్లుగా 2 తహసీల్దార్లు, అలాగే 2 రెవెన్యూ తహసీల్దార్లు, అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఉంటారు. మొత్తంగా ఈ 25 గ్రామాలు ప్లస్ 2 రెవెన్యూ గ్రామాలు మొత్తం కలిపి 27 గ్రామాల్లో జరుగుతున్నటువంటి భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియ ఈ రోజు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి నిన్న గుంటూరు లో జిల్లా పరిషత్ లో కూడా వీళ్ళకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. రైతుల నుంచి ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, భవిష్యత్తులో ల్యాండ్ పూలింగ్ మీద రైతులకు ఎటువంటి అవగాహన కల్పించాలనే దానిపై నిన్న అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తుళ్లూరు కేంద్రంగా భూ సమీకరణ ప్రారంభమైంది. మొత్తంగా జనవరి 15 లోపుగా దీనికి తుదిరూపు తీసుకొచ్చి, అంటే భూ సమీకరణలో మొత్తం ఎక్కువ మంది రైతులను ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ గ్రామాలను భూ సమీకరణలో చేరిస్తూ ఒక పాజిటివ్ వేవ్ లో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. జనవరి 15 లోగా వీలైనన్ని ఎక్కువ గ్రామాలను సమీకరణలో చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.